మన లైఫ్లో మనం అనుకున్న విధంగా ఎప్పుడు ఏమీ జరగదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితేనే జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మాకు మా లైఫ్లో ఎదురైంది. సో అప్పుడే మాకు అర్థమైంది మేము ఎలాంటి సిచ్యువేషన్కైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి అని. సో వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్. నా పేరు స్వప్న, మా బాబు పేరు రామ్కి డిఎండి అనే సమస్యతో బాధపడుతున్నాడు. సో ముందుగా డిఎండి అంటే ఏమిటో తెలుసుకుందాం. డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది జన్యుపరమైన వ్యాధి. ఇది కండరాలను క్రమంగా బలహీనపరుస్తుంది. తల్లి నుండి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ లోపం వల్ల ఎక్కువగా మగపిల్లల్లో వస్తుంది. డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ లేకపోవడం వల్ల కండరాలు దెబ్బతింటాయి. దీనివల్ల నడవడం కష్టమవుతుంది. గుండె సమస్యలు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దీనికి శాశ్వత నివారణ లేదు, కానీ ఫిజియోథెరపీ, స్టెరాయిడ్స్ మరియు సపోర్ట్ కేర్ ద్వారా కండరాలను బలాన్ని కాపాడి జీవన ప్రయాణాన్ని కొంచెం పెంచవచ్చు. సో ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో అయితే చాలా డిఎండి కేసులు అయితే పెరిగిపోతున్నాయండి. కానీ ఇన్ని కేసులు పెరుగుతున్నా కానీ చాలా మంది ప్రజల్లో డిఎండి మీద అవగాహన అయితే లేదు. సో అందుకే అవగాహన క్రియేట్ చేయాలంటే స్పెషల్ చిల్డ్రన్ ఉన్న నాలాంటి తల్లిదండ్రులు ఎవరో ఒకరు బయటికి రావాలి. సో మేము పడే ఇబ్బందులేంటి, ఆ పిల్లలు పడే ఇబ్బందులేంటి, వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ చేస్తున్నారు అనేది సొసైటీకి తెలియజేయాలంటే ఎవరో ఒకరు బయటికి వచ్చి చెప్తేనే కదండి అర్థమవుతుంది. సో అలాంటి అవగాహన క్రియేట్ చేసే ప్రాసెస్లో మేమైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ చేయడానికి డిఎండి పేరెంట్కి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. సో ఈ జర్నీలో మేము రామ్కి ఏం ట్రీట్మెంట్ చేపిస్తున్నామో, మెడిసిన్ ఏం వాడుతున్నామో, ఎలాంటి ఫిజియోథెరపీ చేయిస్తున్నానని రోజు వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. డిఎండి అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో డిఎండి సిమ్టమ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.